రైతు భరోసా పెంపు ఈ నెలలోనే అని ఈ వీడియో వరాలోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. ఇక రైతు భరోసా విషయంలో దాని పెంపు విషయంలో అంటే నిధులను పెంచేందుకు ప్రభుత్వం అనేది తర్జన పడుతూ ఉంది. ఎందుకంటే ఈ సమయంలో అంటే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా పెంచడం అనేది ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన విషయంగా ఉంది. ఇటువంటి సమయంలో అంటే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో రైతు భరోసాను విడుదల చేసేందుకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అయితే కొన్ని చోట్ల విడతలుగా వస్తున్నాయనే విషయంలో అంటే వారం తర్వాత వారం ఇలా సెప్టెంబర్ మొదటి వారం, రెండవ వారం, మూడవ వారం లోపు ఈ రాష్ట్రం అంతటా రైతు భరోసా విడుదల అవుతుందనే విషయము ఖచ్చితంగా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత అనేదే కదా, రైతు భరోసాను పెంచి ఇవ్వాలా లేక మునుపటిలాగానే ఎకరానికి 6,000 ఇవ్వాలా అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తర్జన పడుతోంది. ఇది నిజం. కొందరైతే ఏది ఒక 1,500 రూపాయలను పెంచి 7,500 రూపాయలు ఇస్తారని, మరికొందరు 6,000 పెంచి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తారని, ఇంకొందరు అయితే ఏది ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చినట్లుగా ఎకరానికి 15,000 రూపాయలు అలా 15,000 రూపాయలను ఇప్పుడు ఇస్తారని అలా అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా రైతు భరోసా అనేది రైతులకు అత్యంత ముఖ్యమైనది. పెంపు ఎలా ఉన్నా ప్రస్తుత పరిధిలో అంటే ఎకరానికి 6,000 రూపాయలని ఇవ్వడం అనేది ముఖ్యం. కానీ ఇది 3-4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇస్తున్నారు. 5 ఎకరాలు ఉన్న రైతులకు ఇప్పుడు ఇస్తామని చెప్పినప్పటికీ ఇంకా ఈ వానాకాలం యొక్క రైతు భరోసా అనేది రాలేదు కదా, కాబట్టి రైతుల్లో దీని మీద నమ్మకం లేకుండా పోయింది. కొంతమంది ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఇప్పటి వరకు రైతు భరోసాను పొందలేదు. కావాలంటే ఈ వీడియోలో చేసిన ఒక కామెంట్ను చూడండి. నాకు 3 ఎకరాలు ఉన్నాయి, రైతు భరోసా ఇప్పటికీ రాలేదు, అసలు అది వచ్చే డేట్ ఏదో ఖచ్చితంగా చెప్పండి సార్ అంటే కామెంట్ చేశాడు. ఏదేమైనా ఈ సెప్టెంబర్లో రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయి. అయితే పెంపు విషయంలో మాత్రం ఖచ్చితత్వం లేదు. ఇంకా క్యాబినెట్ నుంచి ఎటువంటి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ సెప్టెంబర్ మొదటి వారంలో లేదా రెండవ వారంలో దేని గురించి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీని గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా మీడియాతో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసాను పెంచాలనేది ఇప్పటి డిమాండ్ కాదు. ఏది రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చినప్పటి నుంచే, అది గెలిచి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి రోజు నుంచే రైతు భరోసాను పెంచాలని రైతులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి డిమాండ్ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 20 నెలలు గడిచిన పాత విధానంలోనే రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. దేనికోసం ఏది జీవో RT-18 విడుదల చేశారు కదా, అలాంటి జీవోలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలే ఉండేది. అలా ఉన్నదాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. అంటే 2024లోను ఇప్పుడు 2025లోను చేశారు. కానీ ఈ 2025లోని ఈ వానాకాలంలో ఇలా ఇప్పటి వరకు 20 నెలలు గడిచిపోయింది. అయితే ఇంకా 7,500 లేదా ఎకరానికి 15,000 రూపాయలు అనేది రైతుల యొక్క ప్రగాఢ కోరిక. ప్రస్తుతానికైతే కనీసం ఎకరానికి 12,000 రూపాయలైనా ఇవ్వాలనేది కొన్ని చోట్ల ఉన్న డిమాండ్. ఏది నార్త్ తెలంగాణలో ఎకరానికి 12,000 రూపాయలైనా పెంచాలని, అది కూడా ఒక విడతలో ఉండాలని, 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఎకరానికి దాదాపు 12,000 చొప్పున 60,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా ఉండగా మరికొంతమంది రైతులు అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని,
లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఉంటాయని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇటువంటి హెచ్చరికలు అలాగే విన్నపాలు డిమాండ్లను వింటున్న రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసాను పెంచేందుకు పలుమార్లు చర్చలు కూడా జరిపింది. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేవి వస్తున్నాయి కదా. ఇటువంటి పంచాయతీ ఎన్నికలు అనేవి వస్తున్నాయా, ఇంకా రైతు భరోసాను పెంచకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెద్ద తప్పిదం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలో ఉన్న నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పిఎం కిసాన్తో సమానంగానే రైతు భరోసాను కూడా డెవలప్ చేసి దాని నిధులను పెంచి ఈ సెప్టెంబర్లో ఇవ్వాలని చూస్తున్నారు. దీనికోసం సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా ఎంత పెరిగినా ఖచ్చితంగా సెప్టెంబర్లోనే అమలు చేయాలని రైతులు భావిస్తున్నారు. కాబట్టి వారి అభిప్రాయాలకు వారి ఆకాంక్షలకు తగ్గట్టు ప్రభుత్వం సెప్టెంబర్లోనే రైతు భరోసాను విడుదల చేయాలని చూస్తోంది. అంటే ఇంతకు ముందులాగా ఎప్పుడు పంటల కోత కాలానికి రైతు భరోసా ఇచ్చేవారు. తకేమని పంటలు వేసినప్పుడు మెసేజ్ రాలేదు, పంటల కోత కాలానికి వచ్చినప్పుడు తకేమని వస్తే ఏం చేయాలి? పెట్టుబడి సాయం అనేది కోత వేయడానిక లేకపోతే పంటలు వేయడానిక అని కొంతమంది విమర్శిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వానాకాలంలో ఇంతకు ముందు నెల నుంచే ఆగస్టు నుంచే చాలామంది పంటలు వేస్తున్నారు. కాబట్టి ఈ సెప్టెంబర్లోనైనా ఈ రైతు భరోసా అనేది వేగంగా అమలు చేయాలని కొంతమంది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్టుగానే ఆలోచిస్తుందనే విషయంలో ఖచ్చితమైన సమాచారం ఉంది. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో రైతు భరోసా పెంపుతో పాటు రైతు భరోసా నిధులు అనేవి విడతలుగా అంటే 1-2 రోజుల వ్యవధిలో ఈ రాష్ట్రంలోని 32 జిల్లాలలో అవి రైతుల అకౌంట్లోకి జమ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇక మీరేమైనా అభిప్రాయపడుతున్నారు? మీకు ఏదైనా కామెంట్ ఉంటే అంటే అభిప్రాయం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తదుపరి వీడియోలను వీక్షించేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు ఎంచుకోండి ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.